హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అనమాట. వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? అండ్ అలాగే ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ మీ పర్సన్, మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా? యూనివర్స్ చూసే మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, ఈరోజు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. Gratitude universe, gratitude, gratitude. ద ఫూల్ కార్డ్ అండి, బ్యూటిఫుల్ కార్డ్. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది, 3 of Wands అనమాట. ఓకే, మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారండి. ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే మీ దగ్గరికి వచ్చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. డెఫినెట్లీ ఈ పర్సన్ మీ విషయంలో ఏదో రిస్క్ కూడా తీసుకోవాలి. ఎన్ని రోజులు ఇలా భయపడతాము, ఎన్ని రోజులు ఈ పర్సన్ని దూరం పెట్టుకుని ఉంటాము అని పర్సన్ బాధపడతా ఉన్నారనమాట. ఓకే, తను మిమ్మల్ని వదిలేసి పర్సన్ ఉండాలి అని అనుకోవడం లేదు. వారి లైఫ్లో మీరు లేకపోతే ఈ పర్సన్ ఏదో ఒంటరి వారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి. మేబీ తను అదర్ పర్సన్కి భయపడతా ఉండొచ్చు, లేదా తనని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్ అయి ఉంటారు, లేదా ఏదైనా సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఇరుక్కున్నారు అండ్ వారి గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుకున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ ఏటి కాని పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకుంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి. మళ్ళీ ఈ పర్సన్ మీ గురించి స్టాండ్ తీసుకోబోతున్నారనమాట. ఓకే, నా పర్సన్ని నేను ఒంటరిగా వదిలిపెట్టకూడదు, తన గురించి ఆలోచించాలి, తనని బాగా చూసుకోవాలి, తనతో ఉన్నప్పుడు తను ఎంత బాగా చూసుకున్నారు, ఎంత కేరింగ్ ఇచ్చారు, అలాంటి పర్సన్ని నేను వదులుకోవాలి అని నేను అనుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అయితే రాబోతుందండి. ఓకే, ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ చూడండి చాలా మిస్ అవుతూ ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ మీ గురించి ఏదో వారి ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఈ పర్సన్ మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకెలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మా వ్యూయర్స్ కోసం యూనివర్స్? మీరు ఈ పర్సన్ని ఏమైనా కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా అని పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీ సోల్మేట్ కూడా అయి ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి. మీ దగ్గర ఈ పర్సన్కి చాలా ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. అండ్ వారి లైఫ్లో మీరు ఉంటేనే తన జీవితం ఫుల్ఫిల్మెంట్ అయినట్టుగా తను ఫీల్ అవుతారనమాట. ఓకే, మీరు వారి జీవితంలో లేనిది ఈ పర్సన్ ఎప్పుడు ఒంటరి వారే, ఒంటరి జీవి అన్నట్టుగా తను ఫీల్ అవుతారనమాట. ఓకే, ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు, మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఎలా అంటే మిమ్మల్ని వారి వైఫ్ ఆర్ హస్బెండ్ స్థానంలో మిమ్మల్ని తను ఊహించుకుంటారనమాట. ఎప్పటికైనా సరే నా మనసుకి బలంగా తాకిన పర్సన్, నా మనసుకి బలంగా నచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ నా లైఫ్లో వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి పర్సన్, ఇంత కేరింగ్, ఇంత లవ్ ఇచ్చే పర్సన్ కూడా నా లైఫ్లో వస్తారు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నా నెగ్లెక్ట్ వల్ల ఈ పర్సన్ని నేను చాలా బాధ పెట్టాను, చాలా మోసం చేశాను అని పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ తన ప్రేమ అంతా కూడా మీకు ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. చెప్పాను కదా, తను వేరే ఆప్షన్ని చూస్ చేసుకున్నారు. వారి గురించి పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందనమాట. కానీ ఈ పర్సన్ తన చుట్టూ ఎంతమంది ఉన్నా, మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ పర్సన్తో కూడా డీల్ అవుతున్నా, సో ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే తనకు ఉందండి. తను ఏంటంటే ఎప్పుడు తనతో మీరు బాగుంటే మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి. ఒక మహారాణిలాగా కావచ్చు, ఒక మహారాజులాగా కావచ్చు.
అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ మీలో కూడా కొంచెం మార్పు అనేది అవసరం అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ మీరు మీ కెరియర్‌లో సక్సెస్ సాధిస్తా ఉండాలి. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ మీరు ఎప్పుడు ఎమోషనల్‌గా ఉండకూడదు. ప్రాక్టికల్‌గా ఉండాలి. మీరు అలా ఉంటే కూడా ఈ పర్సన్‌కి చాలా ఇష్టం అనమాట. ఓకే. ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా, ఎప్పుడు ఈ పర్సన్ గురించి బాధపడతా ఉంటే మీ పర్సన్‌కి నచ్చదనమాట. ఓకే. తను ఏంటంటే మీరు అలా ఎప్పుడైతే ఈ పర్సన్ గురించి ఆహ్, నేను నీ గురించి బాధపడతా ఉన్నాను, ఏడుస్తా ఉన్నాను అని పర్సన్‌తో మీరు ఎప్పుడైతే చెప్తా ఉంటారో, ఆ పర్సన్‌లో ఏదో తెలియని భయం అనేది ఉంటుందనమాట. కాబట్టి ఈ పర్సన్ ఆ భయంతోనే మీ లైఫ్‌లో నుంచి తను పారిపోవాలి, మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేస్తా ఉండాలి అని పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట. ఓకే. మీరే ప్రాక్టికల్‌గా ఉన్నారు అనుకోండి, ఈ పర్సన్ కూడా తను హ్యాపీగా ఉంటారనమాట. మీ గురించి ఈ పర్సన్‌కి నెగెటివ్ థింకింగ్ అనేది రాదనమాట. ఓకే. ఎలాంటి పరిస్థితి రేపొచ్చినా ఈ పర్సన్ ధైర్యంగా ఎదుర్కోగలరు. తను తను నిలబడగలరు అని పర్సన్ అనుకుంటారనమాట. కానీ ఈ పర్సన్‌కి మీరు ఏం చూపిస్తున్నారంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్. ఈ పర్సన్ లేకపోతే మీరు బతకలేరు అని పర్సన్‌ని మీరు చూపిస్తున్నారనమాట. దానికి ఈ పర్సన్ ఏంటి, ఒకవేళ ఎలాంటి సిట్యుయేషన్ కూడా ఎదురై సో, ఈ పర్సన్‌కి నేను దూరం అయిపోతే తన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉండగలరు? అని పర్సన్ భయపడి మిమ్మల్ని ప్రెజెంట్ ఇగ్నోర్ చేస్తా కూడా ఉండొచ్చనమాట. తన లైఫ్‌లో మీరు ఉంటేనే తన లైఫ్ ఫుల్‌ఫిల్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. చాలా ఫ్రీగా ఉంటారు. అదనమాట. ఓకే. మీరు చాలామంది ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉండొచ్చు. అండ్ మ్యారేజ్ అయిన పర్సన్‌తో కూడా డీల్ అవుతా ఉండొచ్చనమాట. అండ్ డివోర్స్ అవుతున్న పర్సన్‌తో కూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చనమాట. ఓకే. వావ్! ప్రెజెంట్ ఈ పర్సన్ మీ కేరింగ్‌ని, మీ లవ్‌ని తను చాలా మిస్ అవుతున్నారండి. అండ్ మీ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, అంటే మీ ఎనర్జీలో చేంజ్ అనేది ఉందండి. డెఫినైట్‌లీ. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో చాలా విసిగిపోయి ఉన్నారనమాట. ఓకే. ఇంకా ఈ పర్సన్ మీద అంత ఫోకస్ చేయడం లేదు. ఎప్పుడు ఈ పర్సన్ ఇలాగే ఇగ్నోర్ చేస్తారు. అండ్ మీరెంత చూపించిన లవ్ కూడా ఈ పర్సన్‌కి అర్థం కాదు అని మీరు ఏంటంటే విసిగిపోయి ఒక ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి మీరు ఇప్పుడిప్పుడే ప్రాక్టికల్‌గా తయారవుతున్నారు. అండ్ ఇక్కడ మీరేంటంటే కొంచెం మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారనమాట. నేను చాలా బాగా ఉండాలి. అండ్ నేను చాలా బాగా రెడీ అవ్వాలి. అండ్ నా స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. అంటే పర్సన్ విషయంలో మీరు విసిగిపోయారు. అదొక పాయింట్. అండ్ మీరు ఎంత చూపించినా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారనమాట. కాబట్టి మీరేంటంటే ఈ పర్సన్‌ని పంచే ప్రేమ కంటే నన్ను నేను ఎక్కువ లవ్ చేసుకుంటాను. నా మీద నేను ఫోకస్ చేయాలి. నాకు నేను చేంజ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట. సో, మీ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా ఈ పర్సన్‌ని ఇప్పుడు భయానికి అయితే గురి చేస్తుందనమాట. అరే! ఈ పర్సన్ ఏంటి ఇలా తయారవుతున్నారు? అండ్ తన ఎనర్జీ ఏంటి ఇలా ఉంది? అండ్ తనకేదో తెలియని బాధ అండి ఈ పర్సన్ మనసుకి. తన గుండె అంత భారంగా అనిపించడము, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలగడం అదంతా ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ డెఫినైట్‌లీ మీ లవ్, మీ కేరింగ్‌నైతే ఈరోజు డెఫినైట్‌లీ మిస్ అవుతా ఉన్నారనమాట. మీరు చాలా కేర్ గల పర్సన్. తనని చాలా బాగా చూసుకుంటారు. అండ్ మీది చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్‌షిప్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. చాలా ఇయర్స్ కావచ్చు, కొన్ని మంత్స్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ డెఫినైట్‌లీ అదంతా మిస్ అవుతా ఉన్నారనమాట. మీరు ఎప్పుడు ఈ పర్సన్‌ని ఆకాశానికి ఎత్తేస్తారు కదా! అదంతా ఈ పర్సన్ చాలా మిస్ అవుతా ఉన్నారనమాట. 3 ఆఫ్ కప్స్ అండి. బ్యూటిఫుల్ కార్డ్స్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ గురించి పర్సన్ మీకు తెలియకుండా ఏదో ఆలోచిస్తా ఉన్నారండి. తనకేంటంటే మీతో సెలబ్రేట్ కావాలి, రీయూనియన్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు చాలా మటికి అతి తొందరలో మీ పర్సన్‌ని మీరు కలుసుకోబోతున్నారండి. ఈ పర్సన్ మీరు చెప్పాను కదా! ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ ఆల్రెడీ సెటిల్ అయిన పర్సన్ కూడా ఉంటుందనమాట. తన లైఫ్‌లో
అండ్ మంచి పొజిషన్‌లో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉండొచ్చు. డాక్టర్ అని, పోలీస్ అని అలా ఉంటుంది కదా! మంచి బాస్ కేడర్‌లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. అలాంటి పర్సన్‌తో కూడా మీరు చాలామంది డీల్ అవుతా ఉన్నారనమాట. సో, ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అండ్ మీకు అసలు కాంటాక్ట్ అవ్వకుండా ఈ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకేదో సర్ప్రైజ్ అనేది ఇవ్వాలి. మీ వెనకాల ప్లాన్ అనేది చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ మీ గురించి పర్సన్ వారి ఫ్రెండ్ సర్కిల్‌లో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ చుట్టూ సరౌండింగ్ మీ ఇద్దరి రిలేషన్ గురించి తెలిసిన వారు అలా ఎవరైనా ఉండొచ్చనమాట. సో, వారి దగ్గర ఈ పర్సన్ మాట్లాడుతా ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అదంతా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. వితిన్ మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో 3 అవర్స్ ఆర్ 3 డేస్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంటాక్ట్ లాంటిది రాబోతుందండి. ఓకే. ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. అండ్ తన లైఫ్‌లో తను ఏంటంటే అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. కాబట్టి మీతో రిలేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రిలేషన్‌ని ఎండ్ అవ్వకూడదు. ఈ రిలేషన్‌లో గ్రోత్ అనేది సంపాదించాలి అని అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారితో ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయండి. చాలా గొడవలనేది జరుగుతా ఉన్నాయన్నమాట. ఈగోకి పోతున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారనమాట. అండ్ మీ పర్సన్ ఏంటంటే వేరే వారి మాటలు ఎక్కువగా వినే పర్సన్ గూడా అయి ఉంటారనమాట. ఓకే. ద లవర్ కార్డ్ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. చాలా బాగున్నాయి. మీరే చూడండి ఇక్కడ ద ఫూల్ కార్డ్ అండ్ 9 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్, ద లవర్. సో, ఈ కార్డ్స్ అన్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ రిలేషన్‌షిప్ అనమాట. ఓకే. సో, ఎమోషనల్‌గా మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడే అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అని అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీ ఇద్దరిది సోల్‌మేట్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారండి పర్సన్ ప్రెజెంట్. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి. నా పర్సన్‌తో నేను కలిసిపోవాలి. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండాలి. అండ్ సింగిల్ చూసేవారికి పేరెంట్స్‌ని ఒప్పించాలి. మ్యారేజ్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్‌నే చూస్తున్నారు. అంటే నా పర్సన్‌తో నేను కలిసిపోవాలి. నేను తనతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీ విలువ ఏంటో ఈ పర్సన్ కూడా తెలుసుకొని ఉంటారనమాట. తను మిమ్మల్ని కాదనుకుని ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌ని చేసుకున్నారంటే ఈ పర్సన్ వారి రియల్ ఫేస్ ఏంటిది, మీ రియల్ ఫేస్ ఏంటిది ఈ పర్సన్‌కి తెలిసిందనమాట. ఓకే. వారికంటే 100% బెటర్ మీరే అని పర్సన్ తెలుసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారు. ఓకే. మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారండి. ప్రెజెంట్ మీ పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మాత్రమే కోరుకుంటున్నారు. మిమ్మల్ని మాత్రమే మిస్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మిమ్మల్ని మీ పర్సన్ స్పై చేస్తా ఉన్నారండి. 1 మినిట్. మీ లైఫ్‌లో మీరెలా ఉన్నారు? మీ లైఫ్‌లో ఎవరైనా వచ్చేసారా? లేదా మీరు హ్యాపీగానే ఉన్నారా? లేదా డల్‌గా ఉన్నారా? అసలెలా ఉన్నారు మీ లైఫ్‌లో అని పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తా ఉన్నారనమాట. అండ్ మీరు మీ ఫ్యామిలీతో కూడా మీరు హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టుగా కూడా ఈ పర్సన్‌కి తెలుస్తుందనమాట. తనని మర్చిపోతారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అనేది ఇప్పుడు ఈ పర్సన్ ముందు మీరు చూపించడం లేదనమాట. మీ ఎనర్జీలో మీరున్నారు. ఓకే. సో, మీ ఎనర్జీలో అంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు. అండ్ ఈ పర్సన్‌ని మీరు ఐ డోంట్ కేర్ అన్నట్టుగానే ఉంటున్నారనమాట. తనని ఎక్కువగా పట్టించుకోవడం లేదనమాట ఈ మధ్యలో మీరు. ఓకే. సో, దానికి ఈ పర్సన్ ఏంటంటే తను బాగా ఆలోచిస్తా ఉన్నారనమాట. ఆలోచనలో పడిపోవడం అనమాట. ఓకే. అరే! పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? వారి లైఫ్‌లో ఎవరైనా వచ్చేసారా? లేదా వారి లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? మీ ఆలోచనలు ఈ పర్సన్‌కి నైట్ అంతా నిద్రపోకుండా చేస్తుందండి. చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట తను.
చాలా మొండిగా తయారవుతున్నారు మీరని అనుకుంటున్నారండి మీ పర్సన్. రాను రాను మీలో మొండితనం అనేది ఎక్కువైపోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మాటలు మీరు వినడం లేదు. అంతకుముందు ఈ పర్సన్ ఎలా ఆడమంటే అలా ఆడతారు. ఆడిందే ఆట, పాడిందే పాట అనమాట మీ పర్సన్‌ది. కానీ మీలో ఏదో తెలియని మొండితనం అనేది ఏర్పడింది. ఇంకా ఈ పర్సన్‌తో నా వల్ల కాదురా బాబు! నా ఓపిక అంతా నశించిపోయింది అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. ఆ మొండితనం ఏంటంటే ఇంకా ఎక్కువైపోతుందేమో, ఈ పర్సన్‌ని ఇంకా ఎక్కువ ఇగ్నోర్ చేస్తారేమో అనే భయం ఈ పర్సన్‌లో ఉంది. కాబట్టి ఈ పర్సన్ ఇలా అయితే కాదు. సో, నా పర్సన్‌తో మళ్ళీ నేను మాట్లాడాలి. ఈ రిలేషన్‌లో మళ్ళీ బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట. ఓకే. ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని వదిలేయాలి అని ఈ పర్సన్ అనుకోవడం లేదండి. మిమ్మల్ని దూరం చేసుకొని పర్సన్ అయితే హ్యాపీగా ఉండలేరనమాట. ఓకే. మీ ఎనర్జీ, మీ లవ్, మీ కేరింగ్ డెఫినెట్‌లీ పర్సన్ మిస్ అవుతున్నారు. 3 ఆఫ్ స్వార్డ్స్. ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్న వారితో ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి. అండ్ ఈ పర్సన్‌తో ఏంటంటే మైండ్ గేమ్ ఆడేవారు చాలామంది ఉన్నారండి తన లైఫ్‌లో. ఓకే. తను ఆల్రెడీ చాలా విషయాలలో ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు. కొంతమందికి మీకు మీ పర్సన్‌కి కూడా రీసెంట్‌గా ఏదైనా విషయంలో ఆర్గ్యుమెంట్స్ వచ్చింది అంటే ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారనమాట. ఓకే. ఏంటంటే మళ్ళీ మీరు దూరమైపోతారేమో, మళ్ళీ తన లైఫ్‌లో మీరు ఉండరేమో, తనని ఇగ్నోర్ చేస్తారేమో, తనని పూర్తిగా మీరు మర్చిపోతారు, తనని పూర్తిగా మీరు దూరం పెట్టేస్తారు. ఆ లవ్, ఆ కేరింగ్ అండ్ మీ వైపు నుంచి పర్సన్‌కి లభించే బెనిఫిట్స్ అదంతా ఈ పర్సన్ మిస్ అవుతానేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ అయితే ఆడారండి. కానీ ఈ పర్సన్ చూడండి ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. కానీ తను టెంపరెన్స్ అనమాట. అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తను ఎంతైతే ఫీల్ అవుతున్నారో, ఎంతైతే బాధపడుతున్నారో అది బయటికి చూపించడం లేదనమాట. ఓకే. అది ఎనర్జీ అనమాట. ఓకే. అండ్ మీ లైఫ్‌లో మీరు చాలా మంది గ్రోత్ గూడా అవుతా ఉండొచ్చు. అండ్ మనీ ఫ్లో చాలా బాగుండి ఉండొచ్చు. సో, ఈ పర్సన్ ఏంటంటే అదంతా మిస్ అవుతానేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉండొచ్చు. అండ్ మీరు మీ పర్సన్‌కి చాలా పెద్ద అమౌంట్ మనీ విషయంలో కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అంతా ఈ పర్సన్‌కి ఇచ్చేయడం లాంటిది కూడా చేసి ఉంటారనమాట. కొంతమంది ఈ పర్సన్‌కి మీ గోల్డ్ ఇచ్చేయడము, అంటే తన మీద నమ్మకంతో ఇదంతా ఇచ్చి ఉన్నారనమాట. ఓకే. సో, ఏంటంటే ఈ పర్సన్ మీలాంటి వారు ఈ పర్సన్‌కి దొరకరేమో. ఇంత త్యాగం చేసేవారు ఎవరు దొరుకుతారండి. సో, అలాగనమాట. ఈ పర్సన్ అదంతా మిస్ అవుతానేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ తన లైఫ్‌లో ఉన్నవారు ఈ పర్సన్‌ని అసలు కేర్ కూడా చేయరండి. సో, అందుకనే ఈ పర్సన్ మీలాంటి వారిని మిస్ అవ్వాలి అని అనుకోవడం లేదనమాట. తన లైఫ్‌లో ఉన్నవారితో ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి. మీతో మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ టెంపరెన్స్ కార్డ్ తన ప్రేమంతా మీకివ్వాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ చూడండి ఇప్పుడు మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారు. కానీ మీరు ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి పారిపోవాలి అని కూడా మీరు అనుకుంటా ఉండొచ్చండి. అంటే ఈ పర్సన్‌ని మీరంత కేర్ చేయడం లేదనమాట. మీరు విసిగిపోయారు. ఇంకా ఏంటంటే మీ ఓపిక అనేది నశించిపోయింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ ఉన్నా, లేకున్నా నేను బతకగలను అనే ధైర్యం అనేది మీలో ఇప్పుడు నిండుతుందనమాట. కాబట్టి ఈ పర్సన్ భయపడుతున్నారండి చాలా మటికి. ఈ పర్సన్‌లో ఏదో తెలియని చేంజెస్ వస్తుంది. అండ్ చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు. డెఫినెట్‌లీ నన్ను దూరం బెట్టేస్తారు. నేను చేంజ్ అవ్వకపోతే డెఫినెట్‌లీ ఈ పర్సన్ నన్ను దూరం బెట్టేస్తారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అలా జరగకూడదు అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారండి. మీరెప్పుడు ఈ పర్సన్ నుంచి దూరం అవ్వకూడదు. నా పర్సన్ నా లైఫ్‌లోనే ఉండాలి అని ఈ పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట మీ గురించి. తను పెట్టిన బాధ నుంచి మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకొని ఉండొచ్చండి. ఓకే. ఈ పర్సన్ తను ఎక్సెట్రా మాట రిలేషన్‌లోకి వెళ్ళిపోవడం, థర్డ్ పర్సన్ విషయంలో మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడము, మిమ్మల్ని చాలా చులకన చూడడము, మీకు టైం ఇవ్వకపోవడము, తనకెప్పుడైతే కాల్ చేయాలనిపిస్తుందో అప్పుడు ఈ పర్సన్ మీకు కాల్ చేయడం, మాట్లాడడం అలా చేసి ఉన్నారు. కానీ మీ మనసుకు తెలుస్తుందనమాట. ఈ పర్సన్ వేరే వారికి ప్రయారిటీ ఇస్తున్నారు, మీకివ్వడం లేదు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని మీ మనసు అనేది మీకు చెప్తుందనమాట. కాబట్టి అక్కడ చాలా హర్ట్ అయ్యి మీరు ఆ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తా ఉన్నారనమాట. ఈ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. సో, నేను నెగ్లెక్ట్ చేశాను కాబట్టి ఈ పర్సన్ నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతున్నారు అని ఈ పర్సన్‌కి అర్థమవుతుందనమాట.
సో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీరు చాలామంది మీ పర్సన్‌కి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ పర్సన్ కూడా చాలామంది మీకు సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తా ఉన్నారనమాట. అంటే ఇగ్నోర్ చేస్తున్నారు కొంచెం కొంచెం. ఏ విషయంలో కూడా క్లారిటీ అనేది ఇవ్వడం లేదనమాట. టవర్. టవర్ ఎందుకొచ్చింది? ఓహ్! జస్టిస్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్. ఓకే. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారనమాట. ప్రెజెంట్ మీరు నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. అంటే మాట్లాడుతున్నామా అంటే మాట్లాడుతున్నాము. తప్పదు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉండొచ్చనమాట మీ పర్సన్. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అంత ఇగ్నోర్ చేస్తున్నారు అంటే వారి లైఫ్‌లో చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి పర్సన్ లైఫ్‌లో. కాబట్టి మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. కొంతమంది ఏంటిదంటే మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. కానీ ఈ పర్సన్‌తో మీరు డెఫినెట్‌లీ చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకుంటారన్నమాట. ఓకే. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా బలంగా హర్ట్ అయి ఉన్నారు కదా! కాబట్టి ఈ పర్సన్ మీరు డెఫినెట్‌లీ క్వెషన్ చేస్తారన్నమాట. అది మీ పర్సన్‌కి నచ్చదన్నమాట. తను ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా తనని వదిలిపెట్టేస్తే తనకి మీరు నచ్చుతారు. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్‌కి క్వెషన్ చేస్తారో అప్పుడు ఈ పర్సన్‌కి మీరు నచ్చరనమాట. ఓకే. కానీ మీరు ఎన్ని రోజులనేవి భరిస్తారు? ఎన్ని రోజులు ఓపిక పడతారు? మీ ఓపిక అనేది నశించిపోతుందనమాట. ఓకే. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్‌తో మీరు డెఫినెట్‌లీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం లాంటిది చూపిస్తుందని మీతో రిలేషన్‌ని తను కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ వస్తున్నారు. కానీ తన లైఫ్‌లో అదర్ రిలేషన్‌ని తను కట్ చేసుకొని వస్తున్నారా? అంటే లేదు. వారు ఉండాలి అండ్ మీరు కూడా ఉండాలనమాట. ఓకే. అంటే మీరు చూడండి ఎలాంటి పర్సన్‌తోనే డీల్ అవుతా ఉండొచ్చు. మ్యారేజ్ అయిన పర్సన్‌తో కూడా డీల్ అవుతా ఉండొచ్చు. లేదా మీరు ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో కూడా ఉండొచ్చు. సో, అలాంటిది కూడా ఉంటుంది కదా! అండ్ సింగిల్ కూడా ఉండొచ్చు. సింగిల్ అయితే వారి ఫ్యామిలీని తను వదులుకొని రావాలి అనుకోరు కదా! అలాగనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ మీరు కావాలి, వారు కావాలి అనే ఉద్దేశ్యంతో ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడం జరుగుతుందనమాట. ఓకే. మీతో కాంటాక్ట్ అనేది జరగబోతుంది ఈ పర్సన్‌కి అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ మీరు ఈ పర్సన్ విషయంలో ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకోవడం చూపిస్తుందండి. ఓకే. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీరు ఈ పర్సన్‌కి కమిట్మెంట్ లాంటిది ఏదైనా అడుగుతున్నారు. అంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని అనుకోవడం లేదండి. మామూలుగా తను ఏంటంటే మీ లైఫ్‌లో రావాలి. ఈ రిలేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇద్దరు కలిసే ఉండాలి అని పర్సన్ అనుకోని మీ లైఫ్‌లో వస్తున్నారనమాట. ఓకే. ఒక ఫ్రెండ్ లాగైనా ఉందాం ఈ పర్సన్‌తో అన్నట్టుగా ఆలోచించుకొని ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారనమాట. జస్టిస్ అనేది మీకు రాలేదు. న్యాయం జరగడం లేదు అని మీకు అర్థమవుతుందనమాట. ఈ పర్సన్ మళ్ళీ తన అవసరం తీరగానే వస్తున్నారు అని మీకు అర్థమవుతుందనమాట. కాబట్టి ఈ పర్సన్‌తో మీరు ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకోవడం చూపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ నిజం చెప్పాలంటే ఈ పర్సన్ మీతో ఉండాలి అనుకుంటున్నారండి. కానీ కమిట్మెంట్ లాంటిది మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదనమాట ఇక్కడ. అది ఈ పర్సన్ ఎనర్జీ. ఓకే. రాసుల విధంగా అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఓన్లీ వన్ కార్డ్. క్లారిఫికేషన్. ఓకే. మీ పర్సన్‌ని మీరు చాలా మిస్ అవుతున్నారు కదా! ఈ పర్సన్ మీరు సోల్‌మేట్ అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారండి. నీ పర్సన్‌ని నువ్వు చాలా మిస్ అవుతున్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలో సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు అని యూనివర్స్ అనేది మీతో చెప్తున్నారనమాట. ఓకే. ఒకవేళ నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? లేదా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషనా? లేదా మీ పర్సన్ ఎక్స్‌ట్రా మ్యాటర్ రిలేషన్‌లో ఉన్నారా? వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండనివ్వండి. మీరిద్దరూ కలుసుకుంటారు అని యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు మీకు. ఓకే. ఓకే అండి. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి వారు మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు
మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, మీరు ఆ ఆప్షన్‌లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కాదనమాట. చాలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. అండ్ మిథున రాశి వారు, మీరు ఎవరి లైఫ్‌లో నుంచైనా పారిపోవాలి అనుకోవచ్చు. లేదా మీ లైఫ్‌లో నుంచైనా ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చనమాట. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు, మీకు మనీ ఫ్లో చాలా బావుందండి. చాలా హ్యాపీగుంటారు. అండ్ ఈరోజు మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు, మీరు చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు. మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చనమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్‌లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారు. మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారండి. ఓకే. అండ్ తుల రాశి వారు, ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఏదైనా టీమ్ వర్క్ చేయొచ్చు. అండ్ మీ గురించి మీ వెనకాల ఏదన్నా బ్యాడ్‌గా మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందండి. లేదా మీరన్నా ఎవరి గురించైనా మాట్లాడొచ్చనమాట. అండ్ కొంతమందికి రీయూనియన్ కూడా ఉండబోతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని వేరే వారు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారనమాట. మైండ్ వాష్ చేస్తా ఉన్నారు. మీ మీద మనసు లేకుండా. ఓకే. అండ్ ధనురాశి వారు, వీళ్ళ ఫార్చ్యూన్, మీకు రీయూనియన్ ఉంటుందనమాట ఈరోజు. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు, 2 విషయాల మీద జగిలవుతా ఉన్నారండి మీరు. అండ్ కుంభరాశి వారు, మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తా ఉంటారండి మీరు. అండ్ మీనరాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారనమాట ఈరోజు. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఈ మెసేజెస్ వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ కార్డ్స్ మాత్రం బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కాబట్టి క్లెయిమ్ చేసుకోండి. మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.